హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అవుతుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కసారి కర్రీలో అన్నిట్లో కూడా ఆనియన్ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా. మనం ఆనియన్ అనేది ఎప్పుడు తీసుకొచ్చినా సరే మినిమం 2 kgs 3 kgs అలా అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఉల్లిగడ్డలు అనేది ఇలా మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి గ్రీన్ కలర్లో. కొన్నిసార్లు అయితే ఉల్లిగడ్డలు కుళ్ళిపోతూ ఉంటాయి. మనకు అలా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే అందులో ఇలా ఒక కొబ్బరి చిప్పని రివర్స్లో పెట్టుకోవాలి. అలాగే న్యూస్ పేపర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఉల్లిగడ్డ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఉల్లిగడ్డలు ఎన్ని రోజులున్నా సరే కుళ్ళిపోవు, పాడవవు. అలాగే ఇలా మొలకలు కూడా రాకుండా ఉంటాయి. ఇందులో న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఒకవేళ ఏదైనా ఒక ఉల్లిపాయ కుళ్ళిపోయింది అనుకోండి, పక్కన ఉల్లిపాయకు అంటుకొని అది కూడా కుళ్ళిపోతుంది. బట్ ఈ న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఆ తేమనంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల వేరే ఉల్లిపాయలు పాడవకుండానైతే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయల్ని ఇలా గాలి తగిలే బుట్టలో మాత్రమే వేసుకోవాలి. దానివల్ల మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఏదైనా స్టోర్కి వెళ్ళి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. మనం వాటిని వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తుంటాము. అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే మీరు యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వెల్లుల్లిపాయలు కానీ ఇలా ఎండు కొబ్బరి కానీ ఉంటుంది కదా, అవి మంచిగా ఇలాంటి బ్యాగ్స్లో వేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా సరే కుళ్ళిపోకుండా పాడవకుండానైతే ఉంటాయి. వీటిలో మంచిగా గాలి తగులుతుంది కాబట్టి ఎండు కొబ్బరి అనేది నల్లబడకుండా ఉంటుంది, వెల్లుల్లి అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనము చాలామంది ఇళ్లలో రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది కదా. ఇలా మనం డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ని కూడా తింటూ ఉంటాం కదా. మనం కిస్మిస్ అనేది మనకి అంటుకోకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఎన్ని రోజులున్నా సరే ఇలా ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం అందులో బియ్యం పిండిని చల్లి మనం కవర్లో వేసి గాలి తగలకుండా కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కిస్మిస్ అనేది పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, పురుగు పట్టకుండానైతే ఉంటాయి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మనకి డ్రై ఫ్రూట్స్ అనేది 6 months వరకు ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కొంచెం బియ్యం పిండి చల్లి ఇదే కవర్లో ఉంచేసి మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసి బయట పెట్టుకున్నా సరే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వవు, అంటుకోకుండా ఉంటాయి. అలాగే పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే మనము కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు అందులో నుండి వాటర్ కనుక లీక్ అయింది అనుకోండి, మనం రైస్ పెట్టినా కుక్కర్లో పప్పు పెట్టినా సరిగ్గా ఉడకదు. కొన్నిసార్లు విజిల్ రాకుండా అదంతా కూడా మాడిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే కుక్కర్ నుండి వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే ట్రై చేయండి. చాలా మంచిగానైతే వర్క్ అవుతుంది. మనం ప్రెషర్ కుక్కర్ పెట్టడానికి ఒక 10 minutes ముందే ఇలా వాచర్ని ఒక ప్లేట్లో వాటర్ పోసి ఆ వాటర్లో వేసుకోవాలి. అందులో ఒక 5 minutes ఉంచి తర్వాత ఆ వాటర్ తీసేసి దానిపైన కొంచెం గోధుమ పిండిని అనేది చల్లుకోవాలి. మనం చపాతీ చేయడానికి యూస్ చేసే పిండి ఉంటుంది కదా, ఆ పిండి అనేది చల్లుకొని మంచిగా ఈ వాచర్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ వాచర్ని తీసుకెళ్ళి మనం కుక్కర్ మూతకి సెట్ చేసి కనుక పెట్టాము అనుకోండి, అందులో నుండి మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ గోధుమ పిండి ఏదైతే ఉంటుంది కదా అది మంచిగా స్టిక్ అయిపోతుంది. సో దానివల్ల మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టినా సరే తొందరగా ఉడికిపోతాయి. వాటర్ అనేది లీక్ అవ్వవు కాబట్టి మనకి విజిల్స్ కూడా పెట్టిన వెంటనే వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే కుక్కర్ నుండి వాటర్ లీక్ అయింది అంటే మెయిన్గా కుక్కర్ వాచర్ అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒకవేళ ఇలా కూడా సెట్ అవ్వలేదు అనుకోండి, పెట్టడానికి ముందు ఒక 1/2 hour డీప్ ఫ్రిడ్జ్లో ఈ వాచర్ని కనుక పెట్టి కుక్కర్ మూతకు సెట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, నార్మల్గా ఎప్పుడైనా సరే మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా సపరేట్ ఒక గిన్నెనైతే పెట్టుకుంటాం కదా. ఆ గిన్నె అనేది నల్లబడకుండా అలాగే ఎగ్ పగలకుండా తొందరగా ఉడకాలి అంటే ఇలానైతే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది వేసుకొని అందులో ఎగ్ అనేది వేసి కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్, గిన్నె అనేది అడుగు నల్లబడకుండా మనం తోమేటప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక నిమ్మ చెక్కను వేసి మనం స్టవ్ పైన ఒక 20 minutes కనుక పెట్టాము అనుకోండి, ఎగ్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. మనం దానిపైన పొట్టు తీసినా కూడా చాలా ఈజీగానైతే వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది ఇంట్లో రూమ్ కండిషనర్స్ అయితే వాడుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే
కొన్ని పర్ఫ్యూమ్ స్మెల్స్ అనేది పడవు. అలాంటి వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఇలా హోమ్లోనే ట్రై చేయొచ్చు. ఈ హోమ్ రెమెడీని కనుక ట్రై చేశారనుకోండి, మనం ఇంట్లో ఎలాంటి ఫ్రెషనర్ వాడాల్సిన అవసరం లేకుండా ఇది ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ లాగానైతే యూజ్ అవుతుంది. ఒక నిమ్మకాయని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. టోటల్గా ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు, ఇలా కొంచెం పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం రా సాల్ట్ అనేది వేసుకోవాలి. దానిపైన మనం బట్టలకి వేసే కంఫర్ట్ ఉంటుంది కదా, కొంచెం కంఫర్ట్ అనేది వేసుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టి మనం రూమ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి, మనకి రూమ్లో ఒక మంచి ఫ్రెషనర్ లాగానైతే పనిచేస్తుంది. ఇలా మనం ఎక్కడ కావాలన్నా కిచెన్లో కానీ, వాష్రూమ్లో కానీ, రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మంచి సువాసన అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం కర్రీస్లో వేసిన తర్వాత ఇలా ఒక ఆనియన్ కనుక మిగిలిపోయింది అనుకోండి, ఆనియన్ పైన పొట్టు తీయడం వల్ల అది తొందరగా పాడైపోతుంది. మనం నెక్స్ట్ డేకి కూడా వాడలేము. ఒకవేళ మనం ఈవినింగ్ కానీ నెక్స్ట్ డేకి వాడాలన్నా కూడా అది ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఎప్పుడైనా సరే పొట్టు తీసిన ఆనియన్కి కొంచెం మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి ఏదైనా ఒక బౌల్లో పెట్టి దానిపైన మూత పెట్టి కనుక పక్కన పెట్టుకున్నాము అనుకోండి, మనం ఈవినింగ్ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వాడుకున్నా సరే ఎలాంటి స్మెల్ అనేది రాదు. అందులో ఉండే కలర్ అనేది కూడా పోకుండా ఉంటుంది, అది పాడవకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఈ రోజుల్లో అందరు కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సో మన ఇంట్లో ఒక్క బల్లి కనుక స్టార్ట్ అయింది అనుకోండి, దానికి రిలేటెడ్ చాలా బల్లులు అనేవి తయారవుతాయి. సో మనకి ఇంట్లో బల్లులు తిరగకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక ఆనియన్ పీస్ అనేది ఇలా కట్ చేసుకొని దానిపైన కొంచెం డెటాల్ అనేది వేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి మన ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతాయి కదా, ఆ ప్లేస్లో కనుక ఈ ఆనియన్ని తీసుకెళ్ళి పెట్టాము అనుకోండి, మనకి ఒక్క బల్లి బొద్దింక కూడా తిరగకుండా ఉంటుంది. ఆనియన్ ఏదైతే డెటాల్ స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి. ఇంట్లో కనుక ఎక్కువ బల్లులు ఉన్నాయనుకోండి, ఇలా ఒక 2, 3 or 4, 5 పీసెస్ అనేది రెడీ చేసుకొని బల్లులు తిరిగే ప్లేసెస్లో కనుక పెట్టాము అనుకోండి, ఒక్క బల్లి కూడా తిరగకుండా ఉంటుంది. ఈవెన్ మనం డెటాల్ అనేది వాటర్లో కలిపి గోడలపైన స్ప్రే చేసినా సరే బల్లులు అయితే తిరగకుండా ఉంటాయి. ఈ డెటాల్ వాసనకి బల్లులకు అనేది పడదు. సో దానివల్ల బల్లులు అనేది బయట తిరగకుండా ఉంటాయి, మన ఇంట్లోకి గోడలపైన కూడా పారకుండానైతే ఉంటాయి. ఈ హోమ్ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బెల్లం కానీ షుగర్కి కానీ చీమలు కనుక పట్టాయి అనుకోండి, మనకి ఎండలో పెట్టినా సరే అంత తొందరగా వదలవు. సో మనకి ఎండలో పెట్టాల్సిన పని లేకుండా అందులో ఒక 4-5 కరివేపాకులు అనేది వేసి ఒక 10 minutes అలానే కనుక వదిలేసాము అనుకోండి, అందులో నుండి ఈజీగా చీమలన్నీ కూడా బయటికి పోతాయి. మనం ప్రతిసారి ఎండలో పెట్టి దులపాల్సిన పని లేకుండా జస్ట్ ఈ కరివేపాకు స్మెల్కి అందులో ఉండే చీమలన్నీ కూడా ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ పర్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, మనము ఆ పర్సెస్ మనం ఇంట్లో చాలా ఉండి వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. వాటినైతే మీరు రీయూజ్ అయితే ఇలా చేసుకోండి. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా టైంకి వేయాల్సిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, ప్రతిసారి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. మన బెడ్ దగ్గర కనుక ఇలా ఒక 2-in-1 ప్లాస్టర్ ఇలా పర్స్కి వేసి మనం బెడ్కి కనుక స్టిక్ చేసుకున్నాము అనుకోండి, వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. డైలీ నైట్ పడుకునే ముందు అయితే వేసుకుంటారు. అలాగే మన బెడ్ పక్కన ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ లేకపోయినా సరే మన బెడ్కి స్టిక్ చేసినప్పుడు ఇందులో మొబైల్ ఫోన్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మన ఫ్లక్కర్స్ కానీ ఏదైనా ఈజీగా పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగానైతే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల మన ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవడానికి అస్సలే మర్చిపోము. మనకి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా పడుకునేటప్పుడు పక్కన పెట్టుకోకుండా ఇలా పర్స్లో అయితే వేసి పెట్టుకునేలాగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ చేసినప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ పిండి అనేది మంచిగా పులిసింది అనుకోండి, ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఎప్పుడైనా ఇడ్లీ చేసేటప్పుడు ఎవరైనా సరే పప్పు అనేది ఒక 4-5 గంటలు నానబెడతారు. ఇప్పటి నుండి పప్పుతో పాటు పప్పు నానబెట్టిన అప్పుడే రవ్వను కూడా ఒక 4-5 గంటలు నానబెట్టుకోండి. ఇలా రవ్వను అనేది మనం ముందే నానబెట్టడం వల్ల ఇడ్లీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గానైతే వస్తాయి. మనం జస్ట్ ఒక 20 minutes అనేది పెట్టాము అనుకోండి, ఈజీగా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. మనకు అస్సలే గట్టిగా ఉండవు. ఇలా రవ్వని పప్పుని ఒకేసారి నానబెట్టండి, ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గానైతే వస్తాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు కనుక ఉన్నాయి అనుకోండి, నార్మల్గా క్లీన్ చేసాము అనుకోండి, అవి తొందరగా నల్లబడిపోతాయి. జస్ట్ ఈ వాటర్ ప్రిపేర్ చేసుకొని అందులో ముంచి కనుక తీసారు అనుకోండి, చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నిమ్ముప్పు ఉంటుంది కదా, మనకి మార్కెట్లో ఈ చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. జస్ట్ ఒక 50 grams 20 or 30 rupees అనేది ఉంటుంది. కొంచెం నిమ్ముప్పు, అలాగే మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం ఆ సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత అందులో మనం యూస్ చేసే డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం విమ్ జెల్ అనేది వేసుకోవాలి.
తర్వాత ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఏదైతే ఉంటాయి కదా ఆ వాటర్లో కనుక ముంచి తీసాము అనుకోండి ఆ నల్లదనం అంతా ఈజీగా వదిలిపోతుంది. జస్ట్ ఈ వాటర్ అనేది పడితే సరిపోతుంది. రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచిగా మెరుస్తాయి. నార్మల్గా పీతాంబరి పౌడర్తో కానీ మార్కెట్లో డిఫరెంట్ లిక్విడ్స్ అనేది దొరుకుతాయి. వాటితో క్లీన్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా క్లీన్ అవుతాయి. బట్ మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఈజీగా నల్లబడిపోతాయి. సో మనం ఇలా వాటర్ ప్రిపేర్ చేసి కనుక క్లీన్ చేసామనుకోండి మనకి 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఉన్న నల్లబడవు, కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మీకు జస్ట్ లైవ్లో చూపిస్తున్నాను. జస్ట్ ఆ వాటర్లో నేను ఒక ఇత్తడి రాగి చెంబునైతే పెట్టి చూపిస్తున్నాను. ఆ వాటర్లో పెట్టి తీయడం వల్ల మనకి ఈజీగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. జస్ట్ మనం ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఆ వాటర్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. మనం ఎంత పెద్ద రాగి ఇత్తడి వస్తువులు ఏవైనా సరే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఎప్పుడైనా సరే కుక్కర్లో పప్పు ఉడికించినప్పుడు పప్పు అనేది తొందరగా ఉడకాలి, టేస్టీగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. మనం నార్మల్గా పప్పు అనేది ఉడికించేటప్పుడు అందులో వాటర్ వేసి అనేది ఉడికిస్తాం కదా, వాటర్తో పాటు అందులో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా నెయ్యి అనేది వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలైతే నెయ్యి తినడానికి ఇష్టపడరు కదా, ఇలా పప్పులో వేసి కనుక పెట్టాము అనుకోండి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. పప్పు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అనేది వన్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే మనం వన్స్ ఆయిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వేస్ట్ అనేది డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన తర్వాత అలా అస్సలు చేయకండి, ఇలానైతే ట్రై చేయండి. ఇలా మనము ఆయిల్ ప్యాకెట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా నీట్గా సిజర్తోనైతే కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 3 టైప్స్గా ఎలా యూస్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. మనం ఇంట్లో ఉండే వుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయి కదా, చపాతీ చేయడానికి యూస్ చేసే కర్ర కానీ, చపాతీ తీయడానికి యూస్ చేసే స్టిక్ కానీ, వుడ్ ఐటమ్స్ చపాతీ పీట కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటిని ఏంటి అంటే మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి. అంటే మీన్స్ ఏంటి అంటే వాటిలో ఫంగస్ అలాంటిది ఫామ్ అవ్వడం వల్ల అవి తొందరగా పాడైపోతాయి. మనకి ఇలా ఆయిల్ కనుక అప్లై చేసి మనం ఒక 1/2 అవర్ ఎండలో ఉంచి తర్వాత కనుక వాడుకున్నాము అనుకోండి అవి చాలా గట్టిగానైతే ఉంటాయి. అందులో ఉండే ఆయిల్ ప్యాకెట్కి ఆయిల్ అనేది మిగిలిపోతుంది కదా, అదంతా కూడా ఇలా వుడ్ ఐటమ్స్కి అప్లై చేసి ఒక 1/2 అవర్ ఎండలో పెట్టి మనం ఇంట్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి వుడ్ ఐటమ్స్ అనేవి చాలా గట్టిగానైతే ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము, ఏదైనా పికిల్కి తెచ్చుకున్నాము, లేదు అంటే రెగ్యులర్గా లెమన్ వాటర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో నిమ్మకాయలు అనేది తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఇలా మనం డైరెక్ట్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి దానివల్ల ఏంటి అంటే అవి తొందరగా కుళ్ళిపోతాయి. మనకు ఆ కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి అందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి 1 or 2 months అయినా సరే నిమ్మకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంట్లో రెగ్యులర్గా టమాటాలను అయితే కామన్గా వాడతాము. ప్రతి కర్రీలో కూడా టమాటాలను అయితే వాడుతూ ఉంటాం కదా. ఈవెన్ టమాటాలు ఏంటి అంటే ఒక టమాటా కుళ్ళిపోయింది అనుకోండి రిమైనింగ్ టమాటాలు అన్నీ కూడా తొందరగా కుళ్ళిపోతాయి. మనకు కుళ్ళిపోకుండా ఒక 1 week or 10 days పండ్లు బండకుండా ఉండాలి అంటే ఇలా మనం ఆయిల్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే టమాటా అయితే పండ్లు బండకుండా కుళ్ళిపోకుండానైతే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. వన్స్ ఈ ఆయిల్ కవర్ మొత్తం వాడిన తర్వాత దాన్ని కట్ చేసి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే గారెలు కానీ బూరెలు కానీ చేసినప్పుడు మనం కవర్ పైన ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయాల్సిన పని లేకుండా ఇలా ఆయిల్ కవర్ పైన కనుక ప్రెస్ చేసి మనం ఆయిల్లో వేసాము అనుకోండి అవి చాలా మంచిగా పొంగుతాయి, టేస్ట్ అనేది కూడా చాలా మంచిగానైతే ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి, ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి.